घंटा रवि దేవుడు తీసుకో दैवमे सुब्रह्मण्यं दैवमे सुब्रह्मण्यं मलवासुड सुब्रह्मण्यं मलवासुड सुब्रह्मण्यं दैवमे सुब्रह्मण्यं दैवमे वन्दनमय्य सुब्रह्मण्यं वन्दितबाल सुब्रह्मण्यं वन्दनमय्य सुब्रह्मण्यं वन्दितबाल सुब्रह्मण्यं वन्दनमय्य सुब्रह्मण्यं दिवाकर नमामि नमामि दिवाकर स्मरामि स्मरामि प्रभाकर स्मरामि स्मरामि प्रभाकर सूर्यदेवरा दिवाकर सूर्यदेवरा दिवाकर तेजभास्कर प्रभाकर तेजभास्कर प्रभाकर सूर्यदेवरा दिवाकर सूर्यदेवरा दिवाकर तेजभास्कर प्रभाकर तेजभास्कर प्रभाकर मातांडुडवे दिवाकर मातांडुडवे दिवाकर आदित्युडवे प्रभाकर आदित्युडवे प्रभाकर मातांडुडवे दिवाकर मातांडुडवे दिवाकर आदित्युडवे प्रभाकर आदित्युडवे प्रभाकर नमामि नमामि दिवाकर स्मरामि स्मरामि प्रभाकर नमामि नमामि दिवाकर स्मरामि स्मरामि प्रभाकर शंखचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टे नमोस्तुते सिद्धिबुद्धिप्रदे देवी बुद्धिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते आचंदने देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योग संभूते महालक्ष्मी नमोस्तुते स्थूलसूक्ष्मे महारौद्रे महाशक्ति महोदरे महाभावहरे देवी महालक्ष्मी नमोस्तुते
पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणे परमेश्वरी जगन्माता महालक्ष्मी नमोऽस्तुते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्मी अश्वनं स्तोत्रपरिवेक्षमानः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा आनंदकरी वराभयकरी सौंदर्यरत्नाकरी निर्दोषाखिलसौरभानकरी హలో అన్న సమారాధన కార్యక్రమం మొదలవుతుంది. పెద్దలతో మొదలెట్టి అన్న సమారాధన కార్యక్రమం స్టార్ట్ చేయవలసిందిగా విజయలక్ష్మి నగర్ లేడీస్ కమిటీకి చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి అలాగే స్వాములు శివయ్య స్వాములు అందరూ వచ్చి భిక్ష తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా స్వాములతో మొదలుపెట్టి అందరికీ మొదలు పెట్టండి. భోజనం చేసేసిన వారు భోజనం స్టార్ట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. హలో శ్రీ సిద్ధివినాయక చవితి 7వ వార్షికోత్సవం విజయలక్ష్మి నగరాయందు 2వ రోజు అన్నసమారాధన కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ వచ్చి స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహ ప్రభావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే భోజనానికి వచ్చిన భక్తులందరూ దయచేసి అర్థం చేసుకోవాలి. నీట్ గా మీరు భోజన కార్యక్రమం పాటించి ప్లేట్లు చివరి వేయాలి. వర్షం వల్ల కొద్ది ఇబ్బందిగా ఉంది నడవడానికి. శుభ్రంగా ఆ చేతిలో కూర్చుని భోజనం చేసి ఆ ప్లేట్లు గ్లాసులు ఏమైనా ఉంటే చివరిన వీడి చివరిన అక్కడ పెట్టాము. పందిరి చివర ఆ పందిరి చివర డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లేట్లో బరువుగా వేయద్దు, మళ్ళీ అడిగిన వాళ్ళు వేయండి. ప్లేట్లో బరువుగా వేయద్దు, బరువు ప్లేట్ పడిపోతుంది. ప్లేట్లో బరువుగా వేయండి. ఆకులో పెట్టేటప్పుడు బరువుగా పెట్టద్దు, చేతిలో ఆగదు, కొమ్ముడు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అడిగి వడ్డించుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. జనం కూడా మనకు అనుకున్నంత ఇబ్బంది లేదు. ప్రశాంతంగా భోజనం చేయవలసిందిగా కోరుతున్నాము. అరిచేతిలో పెట్టుకున్నప్పుడు ప్లేటు బరువుగా పెట్టుకోవద్దు, పడిపోయే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ కావాలంటే అడిగి వడ్డించుకోండి, ఇబ్బంది లేదు. వృత్తిగా భోజనం చేయవలసి ఎవరితో కూర్చున్నాము. 7వ వార్షికోత్సవం విజయలక్ష్మి నగర్ లో ఈ 3 రోజుల కార్యక్రమంలో 2వ రోజు మనకి భక్తి పారాయణం అలాగే అన్న సమారాధన జరుగుతున్నది. ఈ అన్న సమారాధనకి భక్తులందరూ ఇచ్చేసి
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తుందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి కారకులైన కమిటీ సభ్యులు, నీతివాసులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అందరికీ కృతజ్ఞతలు. అలాగే భక్తులందరూ వచ్చి స్వామివారు వినాయక స్వామివారు కల్పించి విందు భోజనాన్ని స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. ఈరోజు రెండో రోజు. ఈరోజు కార్యక్రమం వార్షికోత్సవంలో ఈరోజు పారాయణం చేయడానికి వచ్చిన వారు కూడా వచ్చి ప్రతి సంవత్సరం చేయడం మాకు ఎంత ఆనందంగా ఉంది. అలాగే పిల్లలుగా అభివృద్ధి చెంది అందరూ కూడా ఆనందంగా మరి నెక్స్ట్ ఇయర్ సంతోషంగా రావాలి. కూర్చున్నాం కుర్చీలో కూర్చోండి. శ్రీ సిద్ధి వినాయక చవితి 7వ వార్షికోత్సవం విజయలక్ష్మి నగర్ యందు రెండవ రోజు ఈ కార్యక్రమం అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ వచ్చి అన్న సమారాధన కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నా కూర్చున్నాం. వచ్చిన ప్రతి ఈ రోజు భోజన కార్యక్రమం అన్న సమారాధన వచ్చిన భక్తులందరూ చుట్టూ బాధ్యతలు దయచేసి పదార్థాల్లో ఉండే ఎటువంటి విధమైన కింద వేయద్దు. అలాగే చిన్న ప్లేట్ గ్లాసు కూడా చెట్టు చెడు ఉన్న డ్రమ్ములు వేయండి దయచేసి. ఈరోజు ఈ అన్నదానానికి సంబంధించి దాతలు యాక్చువల్లీ కమిటీ చేసేది ఆంధ్రాలో ఏమైందంటే ఒక్కొక్కరు మొక్కుకోవడం, ఈ సంవత్సరం రావడం, వచ్చే సంవత్సరం వాళ్ళకి పని ఒకటి ఉందండి, మొక్కులు తీసుకుంటున్నారు. అలా మొక్కులు తీసుకున్న వాళ్ళ లిస్టులో బూరులు కొమ్మూరి ధర్మారావు గారు వారి ఫ్యామిలీ ఈ సంవత్సరం అన్న సమారాధనలో బూరులు మొత్తం ధర్మారావు గారు దాత. అలాగే ఈ అన్న సమారాధనలో కాయగూరలు క్రిత సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఒకే దాత, కూరగాయల దాత కానుపోయిన గోపి సుధాకర్ వారి ఫ్యామిలీ. కానుపోయిన సుధాకర్ గారు ఈ విజయలక్ష్మి నగర్ లో గడిచిన 5-6 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నారు. వారు సొంత మనుషుల్లాగా అందరితో కలివిడిగా ఉండడం, అలాగే ఆయన స్వామివారిని మొక్కుకోవడం, స్వామివారి మొక్కులు ఆయన అనుకున్నట్టు అవడంతో లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా కాయగూరలు మొత్తం ఆయనే భరించారు. ఆయనకి ఆయన కుటుంబానికి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు. అలాగే పులిహార దాత ఈ అన్న సమారాధనలో పులిహార ఇచ్చిన దాత మన పెద్ద బాబు గారి అమ్మాయి వానపల్లి శ్రావణి వెంకటేష్ గారి దంపతులు ఈ రోజు పులిహార కార్యక్రమానికి దాతగా ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు. అలాగే రేపు ఊరేగింపు పూజలో కూర్చున్న లడ్డు 6 కేజీ లడ్డు, ఆ లడ్డు తయారు చేయడానికి ఇచ్చిన దాత తక్కేల వాసు కిరణ్ గారి బామ్మర్తి. అలాగే ఈ రోజు జన సమారాధనలో ఒక కూర మామిడికాయ పుట్టు మామిడికాయ కూర ఇచ్చిన దాత తక్కేల దీక్ష ప్రముఖులు శ్రీ తిరుమల చంద్రశేఖర్ గారు ఇచ్చేశారు. అలాగే బాబు గారు ఈ ఈవీకి అల్లుడు గారైన ఈవీఎస్ ఫ్యాక్టరీ అధినేత ఇన్స్పెక్టర్ అధినేత సతీష్ గారు వచ్చారు. వారికి వెల్కమ్.
కాదు పంతులు గారు వస్తున్నారు సార్, పంతులు గారు వస్తున్నారు. కూర్చోలే లేటెస్ట్ గా ఉంటాయి కాస్ట్లీ అంటే అండి ఆ వినాయకుడు పవర్ అలా ఉంది, ఆ పవర్ కూడా అలా ఉంది. మామూలు పవర్ ఏంటి విగ్రహానికి ఎంత డబ్బులు ఎంత 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 ఉన్నారు దాత ఉన్నారు మాకు వేసేసి రండి రండి వీడియో పడతారండి కూర్చోబెట్టి సరిపోతుంది కొబ్బరి కొట్టించాలి కొబ్బరికాయ కొబ్బరికాయ కొడతారు రాజు ఆయన వస్తున్నారు పంతులు గారు వచ్చారు పందిట్లోకి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన పందిట్లోకి వచ్చిన శ్రీ చనమల చంద్రశేఖర్ గారు జనసేన టౌన్ అధ్యక్షులు జిల్లా సెక్రటరీ గారు అయిన చంద్రశేఖర్ గారికి మా స్వాగతం. అలాగే వివిఎస్ ఐస్ ఫ్యాక్టరీ బ్యాటరీ మిట్ గారు పెద్ద అబ్బాయి సతీష్ గారు రావడం చాలా సంతోషం. అలాగే వీళ్ళిద్దరికి వెల్కమ్ చేయడానికి నాగేశ్వరరావు గారు, ధర్మారావు గారు, అమ్మిరాజు గారు ఒకసారి రావాల్సిన కూర్చున్నాం. పెద్దగాపు గారు ఎక్కడ నేను నలుగురు ఒకసారి రండి. పంతులు గారు వచ్చారా? వీధి ఎంత చివరున్న డ్రమ్ములో గ్లాసులు కానీ ప్లేట్లు కానీ అక్కడ వేసిన కూర్చున్నాం. వెనక వచ్చే భక్తులకు అసౌకర్యం కలిగించద్దు. పెద్దగాపు గారు ఎక్కడ? నాగేశ్వరరావు గారు ఒకసారి రావాలి. రాడ్ ఉందా? రాడ్ తీసుకోండి. పుష్పాయాచ్చ పుష్పిణీః బృహస్పతి ప్రచోదయాస్తానముంజన్వమోహతః ఫలం మనోరథ బలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శుభం మే శాస్త్రశాం దివ్రేచ్ఛమే యాఫలనేర్యాబలా పుష్పాయాచ్చ పుష్పిణీః బృహస్పతి ప్రచోదయాస్తానముంజన్వమోహతః అది ఆన్ చేసావా? తర్వాత రైట్ సైడ్ రెడ్ బటన్ ఉంటుంది నొక్కేవా? ఓకే వినాయక స్వామి ఇంట్లో ఒకటి ఉండాలి కదా. రామ్ కొంచెం ఓం గణానాన్వా గణపతివో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృण्वन्नोतिभिस्येतसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वासिनीवती धेनामभित्रैवतु श्रीमहागणाधिपते नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्
येन सबत्ना रवाञ्जमिन्द्र होमजो हवामहे योगो जिद्धनेश्वदित्याः मन्नो व्यक्तिं भवेर्स्वात्यकर्म हरिवो मेघनन्द्वा गौरीरिषोमापराधाः दाता तृणां भवनस्य यक्पदर्धे भगुं सभिदारभवाद्याहुः यमं यज्ञमश्वनो भाबृहस्पतिर्देवाः पान्तु यजमानं यर्धात् एकदन्तं यधरहस्तं पाशमङ्कुशधारिणं तदञ्जवरदमहस्तैर्बिभ्राणं मूषिकध्वजं रक्तल्लम्बोदरं शोर्पकर्णको रक्तपादसो रक्तगन्धानुलिप्ताङ्गौ रक्तपुष्पैः सुमोदितं भक्तानुकम्पिनं देवं जगत्कारुणमच्युतम् आविर्भूतं च दृष्ट्यादो प्रकृतेत् पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः ओम नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते स्तुलम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुदाय श्रीवरदमूर्तये नमो नमः श्रीवरसिद्धिविनायक स्वामिने नमः ఇవి చాలే కొంచెం వేయండి लक्ष्मी రండి బల్ల బల్ల బాగా రండి ఆ కోటి పెయింట్ नमो गणपतये नमः प्रमथपतये नमस्ते स्तुलम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुदाय श्रीवरदमूर्तये नमो नमः तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् वरसिद्धिविनायक स्वामिने नमः औपातारविन्दयोः वेदोक्तसुवर्णदेव्य मन्त्रपुष्पं समर्पयामि यथाशरनन्दास्ति मे शरणं मम अस्मात् कार्यभावेन रक्षरक्षवर्धिविनायक स्वामिने नमः आत्मोपचारां समर्पयामि अस्यजमानस्य गोत्रः नागलगोत्रभूत्या चन्द्रशेखरनामधेयस्य धर्ममुक्तिसमेतस्य शिवमञ्जूषनामधेयस्य चिरञ्जीवनः कार्तिकानामधेयस्य दीपिकानामधेयस्य सहकुटुम्बानाम् आयुष्याभिवृद्ध्यर्थं यजमानस्य गोत्रः पाटिपालगोत्रोभवस्य वीरवेङ्कटसत्यनारायणप्रसादनामधेयस्य धर्ममुक्तिसमेतस्य सुरेखानामदेवती सौभाग्यवत्याः आयुष्याभिवृद्ध्यर्थं चिरञ्जीवनः वेंकटसाई श्रीराम नामधेयस्य भानुमूर्ति नामधेयस्य सहकुटुम्बानाम् आयुष्याभिवृद्ध्यर्थं पाटिपालगोत्रोभवस्य सत्यनारायणमूर्ति नामधेयस्य धर्मस्मै स्वराज्यलक्ष्मी नामधेयस्य सहकुटुम्बानाम् वसन्तगोत्रोभवस्य सुब्रह्मण्यनामधेयस्य धर्मस्मै सहकुटुम्बानाम् श्रीवरसिद्धिविनायक स्वामी देवता
పరిపూర్ణానుగ్రహ కృపాకటాక్ష ఇత్యర్థం వృత్తి వ్యాపార వ్యవహార వ్యవసాయ సానుకూల శుభలాభాప్యర్థం రాజకీయేషు సర్వత్ర దిగ్విజయ సిద్ధిరస్తు ఆయుర్వర్ధదాం. ఆవహంతి విదన్వాన కుర్వాణాజీరమాత్మనః వాసాపుంసిమ భగావచ్చ అన్నదానే చ సర్వదా తదో మే శ్రియమావహ లోమశాం వసుభిః సహ స్వాహా. ఆవహంతి విదన్వాన కుర్వాణాజీరమాత్మనః వాసాపుంసిమ భగావచ్చ అన్నదానే చ సర్వదా తదో మే శ్రియమావహ లోమశాం వసుభిః సహ స్వాహా. ఇమం వస్త్రాణి వేదావదాధే యువోరచ్ఛద్ర మంతవో దుర్గాః అవాజనమృతాన విశ్వత్థేన మిత్ర వరుణాచ జేధే సుమంగళీరియం వధురిమాపూధమేత పశ్యద సౌభాగ్యమత్యే దత్వాయాధాస్తం విపరేతన. ఆవహంతి విదన్వాన కుర్వాణాజీరమాత్మనః వాశాపుంసిమ భగావచ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ లోమశాం వసుభిః సహ స్వాహా. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వధుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమగ్నిదే వైనదే యథోమం వివధోమం వివధవృత్రః స్వామం ధనస్య సోమినామత్యం దదాతు సోమిని నత్రోధనదమాత్సర్యన్నలో భౌమాసు భామతిః భవంతి వదమన్యానాం భక్తానాం ద్వైధోక్తం జవేత్సద పురుషం దుదేవి భావరిరివో అవ్రత్య విద్యుదః సోహం దుర్భవేదాన్యపబ్రహ్మద్విజోదిః పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదరాజదాక్షి విశ్వప్రియే విశ్వమనోర్ణగోళే స్మత్తాదృత్వం మహితం నిదస్వా. చెప్పు. ఆవహంతి విదన్వాన కుర్వాణాజీరమాత్మనః వాసాపుంసిమ భగావచ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ లోమశాం వసుభిః సహ స్వాహా. నానారూపా భవంతి తస్మాన్ నానారూపా పశవః బహురూపా భవంతి తస్మాత్ బహురూపా పశవః సమృద్ధి. బాగాలేదు చూడు సరిపోతుందా చెప్తాను వెనకాల నుండి ఎవరైనా మాట్లాడండి సౌండ్ రోజు ఓకే. ఈరోజు 4వ వార్డులో విజయలక్ష్మి నగర్లో ఏడో వార్షికోత్సవం జరుపుకుంటాం. ఈ వార్షిక వినాయక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు. అలాగే ఇలాగా వాడవాడలో ప్రతి గల్లీలోనూ కూడా మన హిందూ మతం యొక్క గొప్పతనం ఏంటంటే ఏదో వెనక్కి వెళ్ళిపోతున్నాం కదా, దినదినాభివృద్ధి పొందుతూ ఇక్కడ నుండి అందరూ కూడా ప్రతి వాడవాడలో ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మన భారతదేశంలో ప్రతి హిందూ పండుగలు కూడా ఇంత ఘనంగా జరపాలని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఘనవిజయంగా నడుపుతున్న మా పని గారు, అలాగే వాళ్ళ మిత్ర మండలి విజయలక్ష్మి నగరవాసులకు కూడా నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటున్నాను. ఎటగారా ఓకే. మన భీమవరం 4వ వార్డులో వెంకటేశ్వర ఉన్నటువంటి ఈ యొక్క వరసిద్ధి వినాయక చవితి సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్నటువంటి ఈ యొక్క కాలనీ వాసులకి విజయలక్ష్మి నగర్ కాలనీ వాసులకి పెద్దలకి పిల్లలకి అదేవిధంగా మహిళలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా సంతోషం, చాలా ఆనందం. ఇటువంటి కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచి మరి మా చేతి మీద పూజ కార్యక్రమాలు చేసేటటువంటి అదృష్ట భాగ్యాన్ని కలిగించినటువంటి కమిటీ సభ్యులందరికీ మీ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది 7వ వార్షికోత్సవం. ఏదో చిన్నగా ఒక 4-5 స్నేహితులు కలిసి వీధిలో చేద్దాం ఉన్నటువంటి యొక్క కార్యక్రమం మరి
అంచెలంచెలుగా, ఎందుకంటే తక్కువ టైంలోనే 7వ వార్షికం వచ్చేసరికి ఇది భీమవరం టౌన్లోని ఒక ప్రత్యేకమైనటువంటి మరి కార్యక్రమంగా మరి వినపడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిష్ఠించిన వినాయకుడిని దర్శించుకున్నట్లయితే వారి యొక్క కోరికలన్నీ కూడా తీరుతాయి మరి అని బలంగా కూడా ఇక్కడ విశ్వసిస్తూ ఉన్నారు. మరి శోభాయమాయంగా ఎంతో అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని మేమందరం కూడా మరి చూసి ధరించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలే కాకుండా ఇక కాలనీవాసులు కూడా మరి చాలా సేవా కార్యక్రమాలకు పాల్గొనడం, దాంట్లోనూ ప్రత్యేకించి ఇక్కడ మరి మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా అందరూ కూడా మరి ఎక్కువ అందరూ పురుషులందరూ కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు. కానీ కేవలం ఇక్కడ మహిళలందరూ కూడా, ఎందుకంటే ఇది మాది మా కార్యక్రమం అని చెప్పి ప్రతి ఒక్కరు 3-4 వీధుల్లో ఉన్నటువంటి ప్రతి మహిళలందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం ఇక్కడ ప్రత్యేకం. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది మా ఇంట్లో కార్యక్రమం, ఇది మా కార్యక్రమాన్ని మరి ఓటు చేసుకొని చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంత ప్రసిద్ధి అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మరి నెక్స్ట్ ఇయర్కి ఇంకా శోభాయమానికి ఎంత గొప్ప కార్యక్రమం చేస్తారని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ చేయాలని చెప్పి మా మిత్రులు మరి ప్రత్యేకించి మా వినాయకుడు పనీక్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వారి తమ్ముడు కిరణ్ కుమార్ గారికి, మరి కాలనీలో ముఖ్యంగా ఇంత కార్యక్రమానికి పూర్తి మద్దతు తెలుపుతూ మరి కాలనీలో ఉన్నటువంటి పెద్దలు పెద్దబాబు గారు కానివ్వండి, అదేవిధంగా నాగేశ్వర గారు కానివ్వండి, అదేవిధంగా అమిరాజ్ గారు కానివ్వండి, మరి ధర్మారావు గారు కానివ్వండి, మా స్నేహితుడు సతీష్ గారు, ఎందుకంటే ఈ బాబు ఇద్దరికి కూడా బ్యాక్ బోన్ లాగా మరి ఈయన చొప్పటి అందిస్తూ ఉన్నారు. కాలనీ అల్లుడు గారిలా కాకుండా కొడుకులాగే కాలనీ చూసుకుంటున్నారు ఈయన. ఈ కాలనీ అంటే కూడా ఈయన ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, చాలా సోదర భావంతో ఎంతో ఇదిగా మనందరినీ కూడా చూస్తారు. ఎందుకంటే ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా మా సొంత ఇంటికి వచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కాలనీ వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాలనీ వాసులకి అలాగే కమిటీ వారికి మేము ఈ పక్కన మాది కూడా వినాయకుని పెడతాం ప్రతి సంవత్సరం. ఒకరు ఇది 17వ సంవత్సరం అమ్మా. ఈ 17 సంవత్సరం నుంచి కూడా పార్థివ వినాయకుడు ఓకే. శ్రీ సిద్ధి వినాయక చవితి 7వ వార్షికోత్సవం విజయలక్ష్మి నగర్ విఘ్నేశ్వరి యొక్క ప్రతిష్టంభన 3 రోజుల కార్యక్రమంలో 2వ రోజు అన్నసమారాధన జరుగుతున్నది. ఈ అన్నసమారాధనకి విచ్చేసినటువంటి టీడీపీ పట్టణ అధ్యక్షులు, అలాగే జనసేన పట్టణ అధ్యక్షులు, అలాగే పూర్వ ప్రముఖులు వివిఎస్ ఫ్యాక్టరీ సతీష్ గారు, అలాగే మిగతా వ్యక్తులు అందరూ వచ్చారు. వారందరికీ మా ఆహ్వానం. ఈ సంవత్సరం వర్షాలు ఉన్నా సరే సరదాగా జరిగే ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడానికి ఎంతో సహాయ సహకారాలు అందించిన ఈ కాలనీ వాసులు, అలాగే కాలనీలోని ఆడవారు మగవారు అందరూ కలిసి ఉమ్మడిగా ఈ కార్యక్రమం చేయడం ఎంతో ఆనందదాయకం. ఇక్కడ ఒక వర్గం నుండి ఉండదు, అన్ని రకాల కులాలు మతాలు అందరూ ఉన్నారు. క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. అందరూ కలిసి కూడా ఈ విఘ్నేశ్వరుని యొక్క ఉత్సవాన్ని సొంత ఇంట్లో పండుగలా చేసుకుని ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రోత్సహిస్తున్న చంద్రశేఖర్ గారికి, సతీష్ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈసారి రిపన్ కట్టేస్తాం, నువ్వు ఉండాలి ముందు. అదే వర్షం కదా వద్దులే, రేపు రేపు రమ్మ తీసుకో. భోజనం చేసి వెళ్తా ఉండే ఆకేసి వరకు మాట్లాడి
నిన్న ఎంపీ గారిని ఈ 2 మీటర్లు గట్టిగా చెప్పి వినాయకులందరినీ చూపించారు. చంద్రబాబు గారికి వారి ఫ్యామిలీకి ధన్యవాదాలు. అలాగే గీతా సాయిరాం గారు 501 రూపాయలు, చిత్తూరు వెంకట సత్యనారాయణ గారు 1000 రూపాయలు, సాంబ్రాణి రాముడు గారు 500, రాకం శక్తి